క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలందరికీ యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో శుభాభివందనలు తెలియజేస్తూ ఉన్నాను. మొదటి రాజుల గ్రంథం 10వ అధ్యాయం. షేబా దేశపు రాణి సొలొమోను యొక్క జ్ఞానాన్ని గూఢమైన ప్రశ్నలతో పరిశోధించడానికి ఆమె సొలొమోను గురించి విని దేవుడు ఆయనకిచ్చిన జ్ఞానాన్ని, ఆయనకిచ్చిన గొప్ప ఆధిక్యతను, ప్రత్యేకంగా ఘనతను చూడ్డానికి ఆమె సుదీర్ఘ దూరం ప్రయాణం చేసి వచ్చింది. ఆమె ప్రయాణం చేసిన దూరం ఎంతో తెలుసా? అక్షరాల నేటి దినాన లెక్క పెడితే మనం అక్షరాల 2400 కిలోమీటర్లుగా మనం లెక్కించవచ్చు. ఒకసారి ఆలోచించండి. ఒక రాణి ప్రయాణ వసతులు లేని ఆ కాలంలో ఆమె 1600 మైళ్ళు అనగా 2400 కిలోమీటర్లో ప్రయాణం చేసి వచ్చింది అంటే నిజంగా ఆమె సాహసం. పైగా ఆమె రాణి సింహాసనాన్ని విడిచిపెట్టి ఆమె స్వయంగా సొలొమోను యొక్క జ్ఞానాన్ని, ఆమెకున్న సమస్యలు లేదా ఆమెకున్న ప్రశ్నలన్నీ కూడా సొలొమోను దగ్గర నుంచి జవాబులు కనుక్కోవడానికి వచ్చింది. ఆమె సొలొమోను దగ్గరికి రావడం అనేది నిజంగా ఒక సాహస కార్యం. ఆ దినాల్లో సింహాసనం మీద రాజులు లేకపోతే, లేదా సింహాసనం మీద పరిపాలకులైన రాణులు లేకపోతే కుట్ర జరిగి సింహాసనాన్ని వశపరుచుకునే అవకాశం ఉంది. నిజంగా చాలా ఆశ్చర్యం. ఆమె షేబా దేశపు రాణి అని పరిశుద్ధ గ్రంథంలో రాయబడింది. యేసుక్రీస్తు ప్రభు కూడా ఈ యొక్క చారిత్రక ఘట్టాన్ని ఆయన ప్రస్తావించాడు. ఆమె భూమ్యాంతముల నుండి వచ్చింది అని, భూదిగంతముల నుండి వచ్చింది అని, ఈ తరం వారితో కలిసి నేరస్థాపన చేస్తూ ఉంది అని ప్రభు ఆమె గురించి చెప్పాడు. ఈ మొదటి రాజుల గ్రంథం 10వ అధ్యాయంలో ఎన్నో విషయాలు మనం తెలుసుకోవచ్చు. ఎన్నో పాఠాలు, ప్రతి వచనం కూడా, ఆ వచనంలో ఉన్న పదాలు కూడా మనకెన్నో చక్కని పాఠాలు నేర్చుకోవచ్చు. అనగా ఒక విశ్వాసి లేదా నీకున్న అనుమానాలు ఎన్నైనా ఉన్నా కానీ, నీకున్న ప్రశ్నల్లో, లేదా ఎవ్వరూ తీర్చలేని నీలో గూడు కట్టుకొని ఉన్న కొన్ని భావాలు ఏమైనా కావచ్చు, వాటిని తీర్చగలిగిన వాడు సొలొమోను అని ఆమె వచ్చింది. అయితే మనకు తీర్చగలిగిన వాడు సొలొమోను కన్నా శ్రేష్ఠుడు ఇక్కడ ఉన్నాడు. ఆయన యేసుక్రీస్తు ప్రభువారు. అయితే ఆమె ఎన్నో ప్రశ్నలతో వచ్చింది. ఆమె సింహాసనం కన్నా సొలొమోను కలవటం ఘనతగా ఎంచింది. ఆమె సొలొమోను దగ్గరకు రావడం అన్నది ఆమె వ్యయ ప్రయాసల కూర్చి రావాలి. ప్రయాస అనుకోలేదు, భారము అనుకోలేదు. సొలొమోనును కలుసుకోవడం ఆమె జీవిత భాగ్యంగా ఎంచింది. ఒకసారి ఆలోచించండి. ఒక రాణి అరణ్యాల వెంట, ఎడారి ప్రాంతంలో ఆమె ప్రయాణం చేసి వస్తూ ఉంటే ఎన్ని ప్రమాదాలు ఒకసారి ఆలోచించండి. మొదటి రాజుల గ్రంథం 10వ అధ్యాయంలో మొదటి వచనాల్లో ఇవే మనం చూస్తాం. కొన్ని మాటలు మనం చదువుకుందాం. మొదటి రాజుల గ్రంథం, ఈ అధ్యాయం అంతా చదవండి. ఈ అధ్యాయం అంతా 29 వచనాలు ఉన్నాయి. షేబా దేశపు రాణి యెహోవా నామమును గూర్చియో, సొలొమోనుకు కలిగిన కీర్తిని గూర్చియో, యెహోవా నామమును గూర్చియో, సొలొమోనుకు కలిగిన కీర్తిని గూర్చియో గూఢార్థము గల మాటల చేత అతనిని శోధించుటకై ఆమె వచ్చెను. ఆమె గొప్ప పరివారముతో, చూడండి, ఆమె ఒకటే రాలేదు, గొప్ప పరివారముతో. చాలామంది ఈమె సౌదీ అరేబియా ఆ ప్రాంతము నుండి వచ్చింది అని, గల్ఫ్ కంట్రీస్ అంటారు కదా, ఆ గల్ఫ్ కంట్రీస్లో ఒక ప్రాంతం నుండి వచ్చింది అని, చాలామంది, ఎక్కువ మంది సౌదీ అరేబియా ప్రాంతం నుండి వచ్చింది అని.
మస్కట్ అనే ప్రాంతం నుండి వచ్చిందని చాలామంది ఈమెను గురించి బైబిల్ పండితులు కావచ్చు, చరిత్రకారులు కావచ్చు విశ్లేషిస్తారు. చరిత్రలో ఆమె పేరు బల్కిస్ అనే పేరు బహుశా ఆమెదే అయి ఉండాలి. వారు సొలొమోను జీవించిన కాలం లెక్క కట్టి ఆ సమయంలో ఆ సౌదీ అరేబియా ఆ యొక్క మస్కట్ ఆ ప్రాంతాన్ని పరిపాలించిన ఆ రాణి యొక్క చరిత్ర ప్రస్తావనని ఉటంకిస్తూ సరిగా అదే కాలంలో ఆమె సొలొమోను దర్శించింది ఆమె బల్కిస్గా ఆమెను గుర్తించారు చరిత్రలో. అయితే పరిశుద్ధ గ్రంథంలో ఆమె పేరు రాయబడలేదు, మనకి అవసరం లేదు. అవసరం అనుకుంటే దేవుడు రాయించి ఉంచేవాడు. అయితే ఇక్కడ ఆసక్తికరమైన విషయం ఏంటంటే యెహోవా నామమును గూర్చి, సొలొమోనుకు కలిగిన కీర్తిని గురించి, గుడార్థముల చేత ఆమెకెన్నో ప్రశ్నలు ఉన్నాయి. వాటన్నిటిని సొలొమోను ముందుంచి పరిశోధించడానికి, తన అనుమానాలు తీర్చుకోవడానికి ఆమె గొప్ప పరివారంతో ఒక్కటే రాలేదు. గొప్ప పరివారముతో గంధవర్గమును, విస్తారమైన బంగారమును, రత్నములను ఒంటెల మీద ఎక్కించుకొని యెరూషలేమునకు వచ్చినాం. ఆ దినాల్లో సుదీర్ఘమైన ప్రయాణ సాధనాలు ఒంటెలే. ప్రయాణమై వచ్చింది, యెరూషలేముకు వచ్చింది. గల్ఫ్ కంట్రీస్ నుంచి లేదా సౌదీ అరేబియా మస్కట్ ఆ ప్రాంతాలన్నీ, ఆ ప్రాంతము నుండి ఆమె యెరూషలేముకు ఒక్కటే రాలేదు. చక్కగా రాయబడిన చూడండి, గొప్ప పరివారముతో గంధవర్గమును, విస్తారమైన బంగారమును, రత్నములను ఒంటెల మీద ఎక్కించుకొని యెరూషలేమునకు వచ్చాను. ఒక్కటే రాలేదు సొలొమోను దగ్గరికి, తనతో పాటు మంది మార్బలాన్ని తీసుకొచ్చింది. ఒక మాట నేను చెప్పడానికి ఇష్టపడుతున్నాను. ఆమె ప్రయాణం చేసిన దూరం 2400 కిలోమీటర్లు. లెక్కిస్తే ఒక వ్యక్తి, పైగా అంత సుదీర్ఘమైన ప్రయాణం చేస్తున్న ఒక వ్యక్తి, గొప్ప ఉన్నతమంగా అనగా రాజు రాణి ఒక సుదీర్ఘ దూరం ప్రయాణం చేసేటప్పుడు వారు ఒక రోజుకి ప్రయాణం చేసేది, ఆ మంది విస్తారమైన వారు ఉన్నారు కదా, ఒక రోజుకి వారు ప్రయాణం చేసే దూరం ఎంత అంటే 20 కిలోమీటర్లు అనుకుందాం. 20 కిలోమీటర్లు వారు ప్రయాణం చేయవలసింది ఎంత? 2400 కిలోమీటర్లు. అప్పుడు ఎన్ని రోజులు పడుతుంది? 2400 కిలోమీటర్లు వారు ప్రయాణం చేయాల్సింది. ఒక రోజుకు వారు ప్రయాణం చేసేది 20 కిలోమీటర్లు. కాబట్టి 2400 బై 20 కిలోమీటర్లు. అప్పుడు ఎన్ని రోజులు వస్తుంది? అక్షరాల 120 రోజులు వస్తుంది. అనగా 3 నెలల సమయం, 4 నెలల సమయం, అంతే కదా. అక్షరాల 120 రోజులు, 4 నెలల సమయం పడుతుంది అని గుర్తుపెట్టుకోవాలి. అంతే కదా లెక్క. 4 నెలలు ప్రయాణం. నిజంగా ఆమె రాణి కదా, ఎవరినైనా సొలొమోను దగ్గరికి పంపించి కనుక్కొని రండి అని అనొచ్చు కదా. లేదా ఈమెకి నమ్మకస్తులు చాలామంది ఉండాలి. ఆమె దగ్గర ఉన్న మంత్రులు కావచ్చు, ఆమె అంతరంగికులు ఉంటారు కొద్దిమంది, వారికి చెప్పి ఇదిగో నా అనుమానాలు ఇవి, నా ప్రశ్నలు ఇవి, సొలొమోను గురించి నేను విన్నాను, ఆయన యొక్క జ్ఞానాన్ని గురించి విన్నాను, యెహోవా నామమును గురించి విన్నాను, యెహోవా ఆయనకు దయచేసిన జ్ఞానాన్ని గురించి నేను విన్నాను. అయితే మీరు వెళ్ళి సొలొమోను జ్ఞానాన్ని గురించి కనుక్కొని రండి. బహుగా భూమి మీద ఉన్న రాజుల్లో ఆయన ఘనత నొందాడు, నా చెవిదాకా పడింది, మీరు వెళ్ళి కనుక్కొని రండి అని పంపచ్చు కదా. పంపలేదు. ఎందుకంటారు? పంపలేదు ఎందుకో తెలుసా? స్వయాన వచ్చింది. ఎంత కష్టమైన ప్రయాణంలో, ఎంత బాధక సాధలున్నా, నేటి లాంటి ప్రయాణం కాదు కదా. ఆ నిర్ణయం తీసుకున్నామా? ఒక్కటే రాలేదు, చక్కగా రాయబడింది గొప్ప పరివారముతో. అయితే ఆమె సొలొమోను దగ్గరికి వచ్చేటప్పుడు అంత ప్రయాసతో వచ్చిందే. సొలొమోను కన్నా ఘనుడైన క్రీస్తు యొద్దకు రావడానికి ఎంత దూరం ప్రయాణం చేస్తున్నారు మీరు? ఎప్పుడైనా ఆలోచించారా? మీరు సంఘానికి వెళ్ళటానికి, దేవుణ్ణి ఆరాధించడానికి వెళ్ళటానికి సరిగ్గా 10 కిలోమీటర్లు ఉంటుందా మీకు? మీకే తెలుసు. వెళ్ళవు, దూరం అంటావు, కారు చెడిపోయింది అంటావు,
బండి మీద వెళ్ళలేను అంటావు, ఆటో అందలేదు అంటావు, బస్సు దొరకలేదు అంటావు. అందుకే ప్రభు అన్నాడు, మీ మీద ఆమె నేరస్థాపన చేస్తుంది. మిమ్మల్ని ఆమె ఎండగడుతుంది తీర్పు దినాన, మిమ్మల్ని మీ భక్తిని ఆమె చీల్చి చెండాడుతుంది అంటున్నాడు ప్రభు. ఎందుకు వెళ్ళలేదు అని దేవుడు అడిగితే, ప్రభా దూరం అయిపోయింది ప్రభా. ఎంత దూరం అయింది? 10 కిలోమీటర్లు ప్రభా. ఈమె 10 కిలోమీటర్ వెళ్ళలేకపోయావా? ఆ దినాన సొలొమోను యొక్క జ్ఞానాన్ని వినడానికి నేను 2400 కిలోమీటర్లు ప్రయాణం చేసి వచ్చాను. సిగ్గుపడాలి మనం, అప్పుడు సిగ్గుపడాలి. నేను అంటాను, ఆ సిగ్గు ఇప్పుడు పడితే పోతుంది కదా. ధనవంతుడు కూడా చనిపోయాను, చచ్చిపోయాడు వాడు కూడా. ప్రతిదినం బహుగా సుఖపడ్డాడు, ఉదారంగా వస్త్రాలు వేసుకున్నాడు. ఎదురున్న లాజర్ను పట్టించుకోలేదు. ముందు లాజర్ చనిపోయాడు, ధనవంతుడు కూడా చనిపోయాను. అయితే వేతనకరమైన స్థలంలోకి వెళ్ళాడు. లాజరేమో అబ్రహాము రొమ్మున ఆనుకొనుటకు దేవదూతల చేత కొనిపోబడ్డాడు. దూరముగా ఉన్న లాజర్ను చూసి, తండ్రివైన అబ్రహామా ఏడుస్తున్నాడు. యాతన పడుతున్నాను అన్నాడు. అబ్రహాం అన్నమాట, కుమారుడా నువ్వు లాజర్ను పంపించమంటున్నావు, తన వేలి కొన నీటిలో ముంచి నాలుక చల్లార్చున్నట్లు బాగుంది నీ కోరిక. అయితే ఇటువాళ్ళు అటు, అటువారు ఇటు రాకుండా మధ్యలో అఘాతం ఉన్నది, రావడానికి వీలు లేదు అని చెప్పి ఒక మాట అన్నాడు. భూమి మీద నీకు ఇష్టం వచ్చినట్టు జీవించావు, అందుకే ఇక్కడ యాతన పడుచున్నావు. ఈ ఏడుపేదో అక్కడ ఏడవలసిందే కదా. అందుకే నేను అంటాను, మీరు ఏడ్చేదేదో ఏడవండి. రేపటి దినాన్ని ఎందుకు ఏడవాలి? మీరు సరి చేసుకునేదేదో ఇప్పుడే సరి చేసుకోండి. రేపటి దినాన ఎందుకు సరి చేయబడాలి? కాలాన్ని ఎందుకు పోగొట్టుకోవాలి? 2400 కిలోమీటర్లు ఎక్కడ? కనీసం చాలామంది అండి పక్కనే ఉంటుంది చర్చి, రారు. వెళ్ళొచ్చులే, ఇంకెళ్ళొచ్చులే, పాటలు అవని వెళ్ళొచ్చు. న్యాయమా ఇది? దేవుని సన్నిధికి ఇచ్చే గౌరవం ఇదేనా? దేవుని ఎడల నీ ప్రేమ ఇదేనా? దేవుడు అంటున్నాడు, ఎవరు నా మాట విని ఒడుకుతారో వారిని నేను దృష్టిస్తాను అని. ఏది మీ భక్తి? ఎక్కడ? ఈమె భక్తితో పోల్చినప్పుడు మీరు ఎక్కడున్నట్టు మీ భక్తి? దేవుని నెరగని అన్యురాలు, నిజ దేవుని యొక్క స్థితి తెలియని ఈమె 2400 కిలోమీటర్లు ప్రయాణం చేసి యెహోవా నామమును గురించి, సొలొమోను యొక్క కీర్తిని గురించి గూఢమైన ప్రశ్నలతో ఆమె తన అనుమానాలు తీర్చుకోవడానికి వచ్చింది అంటే నిజంగా సిగ్గుపడాలి కదా మనం. ఈరోజు ఈ వాక్యం వింటున్నా నీవు, సమయానికి వెళ్ళు, సంఘానికి ఆరాధనకు సమయానికి వెళ్ళు, ముందుకెళ్ళు, ఇంకా ముందెళ్ళు, ప్రార్థన చేయి. ఆ దినాన జరగబో ఆరాధనను బట్టి, పరిచర్యను బట్టి, వాక్య పరిచర్యను బట్టి, అక్కడ పాడాల్సిన పాటలను బట్టి, రాబోతున్న జనాలను బట్టి, ఆత్మలను బట్టి, కొత్త వారిని బట్టి చేయొద్దా? మరి మీరు చేయాలి కదా. మనం సంఘంలో ఆ బాధ్యత మనకుంది కదా. ఏమి పట్టనట్టు, అంటనట్టు వెళ్ళి వచ్చేస్తా, మరి అక్కడ పరిచర్య ఎవరు చేయాలి? సంఘంలో చేర్చబడిన మీరే ఇన్ని సంవత్సరాలకు ఏమి నేర్చుకోకపోతే కొత్తగా వచ్చిన సంగతి ఏంటి? మిమ్మల్ని బట్టే కదా ప్రభావితం అవుతారు, మిమ్మల్ని బట్టే కదా దేవునికి మరింత దగ్గర అవుతారు. మీరు చేస్తున్నది ఏంటి? ఆమె కాదు, గొప్ప పరివారం. నేను అంటాను, ఎంతకాలం నుండి మీరు ఒక్కళ్ళు వెళ్తున్నారు దేవుని ఆలయానికి? ఎన్ని సంవత్సరాల నుంచి? మీతో మీ కుటుంబం ఉందా? నీ భర్త వస్తున్నాడా? నీ భార్య వస్తుందా? నీ బిడ్డలు నీతో సంఘానికి వస్తున్నారా? మీరు ఒక గుంపుగా, ఒక కుటుంబం వెళ్తున్నారా? ఒక్కళ్ళు వెళ్తున్నారు కదా. ఎంతకాలం నుంచే? ఇంకెంతకాలం వెళ్తారు ఒక్కళ్ళే? ఇది చూడండి, గొప్ప పరివారం.
ఈ చివరి నుంచి ఆ చివరి వరకు కదిలించిందామా? నీ సంగతి ఏంటి? ఒక్కళ్ళనైనా కదిలించావా దేవుని కొరకు? ఒక్క ఆత్మనైనా మండించావా దేవుని కొరకు? మండించలేదు. అసలు నువ్వు మండావా? మండలేదు. మరి నువ్వే మండకపోతే ఎవరిని మండిస్తావు? మారండి, జీవితాలు మార్చుకోండి, బ్రతుకులు మార్చుకోండి, దేవుని కొరకు మండండి. గొప్ప పరివారం. ఇంకా నీ కుటుంబం మారకపోతే పరిస్థితి ఏంటి? ఎప్పుడు మారుతుంది? నిన్ను మీరున్న ప్రాంతంలో దేవుడు ఎందుకు ఉంచాడో తెలుసా? అవసరం కాబట్టి. నీ చుట్టుపక్కల వారు బాగలేవు వారి జీవితాల్లో. నిన్నెందుకు ఉంచాడు అక్కడ? బాగులేని వారి జీవితాలను మీరు బాగు చేయమని. దేవుడు మిమ్మల్ని ఎందుకు వెలిగించాడు? ఆరిపోయాయి చీకట్లో ఉన్నాయి వారి జీవితాల్లో, వారిని వెలిగించమని. మీరు లోకానికి వెలుగు, లోకంలో మీరు ఉప్పు అని ప్రభు ఎందుకు చెప్పాడు? రుచిలే వారి జీవితాలు. ఏదో ఉన్న లోకంలో తిరుగులాడుతున్న వారికి నీ జీవితం రుచికరంగా ఉండాలి, ఆకర్షణగా ఉండాలి. అందుకు దేవుడు మనల్ని ఉంచాడు ఇక్కడ. గొప్ప పరివారంతో సొలొమోను దగ్గరికి వచ్చింది. ఆమె సొలొమోను గురించి విన్నది హృదయంలో విశ్వాసం పుట్టింది, ఆశ కలిగింది. నేనే వెళ్ళి స్వయంగా తెలుసుకోవాలి, చూడాలి. నువ్వు నిజంగా దేవుణ్ణి ప్రేమిస్తే, దేవుని మీద నీకు ప్రేమ కలిగితే, ఆయన మీద వాంఛ కలిగితే, కోర కుమారులు అన్నారే, దుప్పి నీటి వాగుల కొరకు ఆశ పడినట్లుగా దేవా నీ కొరకు నా ప్రాణం తృష్ణ గొనుచున్నది. ఎప్పుడైతే నీకు అటువంటి అపేక్ష వస్తుందో నువ్వు వెళ్లకుండా ఉండలేవు. నీ ఇంటిని గురించిన ఆసక్తి నన్ను భక్షిస్తుంది అని నువ్వు చెప్పగలిగితే నీవు సంఘాన్ని విడిచి ఉండలేవు, పరిచర్యని విడిచి ఉండలేవు, సహవాసాన్ని విడిచి ఉండలేవు. అషేరు గోత్రీకురాలు పెనూయేలు కుమార్తె హన్నా నా ప్రవక్తి వివాహమైన తర్వాత భర్తతో 7 సంవత్సరాలు కాపురం చేసి 84 సంవత్సరాలు విధవరాలామా ఎక్కడుందో తెలుసా? దేవాలయమును విడువక. ఎంతగా ప్రేమించి ఉండాలి, ఎంతగా హత్తుకొని ఉండాలి. రేయింబవడు ఉపవాస ప్రార్థనలతో పరవశించింది ఆమె. 84 సంవత్సరాలు దేవాలయమును విడువక. మీ సంగతి ఏంటి? యెరూషలేము కొరకు ఈమె 120 రోజులు ప్రయాణం, 2400 కిలోమీటర్ల ప్రయాణం, సింహాసనాన్ని విడిచి ప్రయాణములో ఓడ మీద ప్రమాదాలు తట్టుకొని, కుట్రలు తట్టుకొని యెరూషలేముకు రావాలి అన్నది ఆమె కోరికైనప్పుడు మీ సంగతి ఏంటి? అందుకే ప్రభు అంటున్నాడు, నేరస్థాపన చేస్తుంది. ఈ మొదటి రాసుల గ్రంథం చదువుతున్నప్పుడు నీ భక్తికి పరీక్ష, దేవుని కొరకు నీ సమర్పణకు పరీక్ష, దేవుని కొరకు నీ తీర్మానానికి పరీక్ష. ఆమె గొప్ప పరివారముతో గంధవర్గమును విస్తారమైన బంగారమును రత్నములను ఒంటెల మీద ఎక్కించుకొని యెరూషలేమునకు వచ్చిన. ఏం తెచ్చిందామా? చూడండి, గొప్ప పరివారంతో గంధవర్గమును విస్తారమైన బంగారమును రత్నములను ఒంటెల మీద ఎక్కించుకొని యెరూషలేమునకు వచ్చాను. యెరూషలేములో ఆలయం ఉంది, యెరూషలేముకు వచ్చింది. సమాధాన నిలయమైన పట్టణం, దేవుని యొక్క నివాస స్థలం, ప్రకారములు కలిగిన పట్టణం, వాగ్దాన భూమి. ప్రభు తన ప్రత్యక్షతను నిలిపిన స్థలం యెరూషలేం. యెరూషలేమునకు వచ్చిందామా. ఎంత బంగారం తెచ్చింది, ఎన్ని రత్నాలు తెచ్చింది. ఎందుకు? కానుకగా ఇవ్వడానికి, సొలొమోనుకి ఇవ్వడానికి, శ్రేష్టమైన సొలొమోనుకి ఇవ్వడానికి. వట్టి చేతులతో రాలేదు, విస్తారంగా తీసుకొచ్చింది, తన స్థితికి తగినట్టు తీసుకొచ్చింది. మరి అలా అయితే మనమేం తీస్తున్నాం దేవుని దగ్గరికి? ఏమిస్తున్నాం? ఆలోచించండి, మిమ్మల్ని మీరు పరీక్ష చేసుకోండి. నీ స్థితికి తగినట్టు పరిచర్యకి ఇస్తున్నారా?
ఇది ప్రశ్న కదా. నీ స్థితికి తగినట్టు ఇవ్వాలి. మీకు ఒక విషయం తెలుసా, సొలొమోను భూమి మీద ఉన్న వారందరిలో గనుడు అనుకున్నాం కదా. ఈమె సొలొమోనుకు ఏమిచ్చింది చూసాం. ఒక లెక్క సొలొమోనుకి వాక్యంలో మనం చూస్తాం, ఆమె ఇచ్చినంత అంట ఎవరో ఇవ్వలేరు. ఆమె ఇచ్చిన ఈ యొక్క శ్రేష్టమైన బహుమానం సొలొమోను జీవిత కాలం అంతా కూడా ఎవరు ఇవ్వలేదు అని మనం చూస్తాం. అక్షరాల ఆమె ఎంత ఇచ్చింది అని మనం లెక్క పెడితే ఒక మాట మీరు రాసుకోండి. ఎంత అంటే మన రూపాయల్లో 1406 కోట్ల 14,06,59,20,000. రాసుకున్నారా? అగైన్ మళ్ళీ చెప్తాను. 14,06 కోట్ల 59,20,000. 14,065 9 2 దాని పక్కన 4 సున్నాలు. సో 1,400 కోట్లు ఇచ్చింది. దగ్గర 1,500 కోట్లు ఇచ్చింది తన స్థితికి తగినట్లు. నిజంగా మీరు ఆలోచించండి, ఎన్ని చక్కని పాఠాలు. మనమేమో ఇవ్వగలం, ఇవ్వం. మరి ఎవరివ్వాలి? సేవకి. సంఘాలు చాలా అవసరాలు ఉంటాయి కానీ ఇవ్వవు. బిరువలో డబ్బులు ఉంటాయి. మీ చేతికున్న గాజు అమ్మేస్తే చర్చిలో పని జరుగుతుంది, మీరు అమ్మరు, ఇవ్వరు. మీ మెళ్ళలో ఉన్న దండ తీసేసి కానుకలు పెట్టలేసేస్తే పని జరుగుతుంది. బండ్లైటం, కిటికీ బాగు చేయడం, లేదా మైక్ పని చేయదు, కొనొచ్చు కానీ ఇవ్వరు. మరి ఎవరు ఇవ్వాలి? మీరే కదా ఇవ్వాలి. సంఘములో మీరు అవయవం కాదా? మరి ఎవరు ఇవ్వాలి చెప్పండి? ఇవ్వలేని గురించి వారు కాదు, ఇదిగో ఇవ్వగలిగినంత. నేటి దినాన ఒక ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, పరిచర్య జరుగుతుంది పేదోళ్ళ వల్ల, ధనికుల వల్ల కాదు. ధనికులు వారికి తగ్గట్టుగా పరిచర్యకి ఇస్తే ఎంత ఘనంగా జరుగుతుంది పరిచర్య. అయితే ఒక విషయం, దేవుని ప్రేమిస్తే మనం ఇస్తాం, ఆయన్ని ప్రేమించకుండా ఇవ్వడం సాధ్యం కాదు. ఈమె యెహోవా నామమును గురించి, సొలొమోనుకు కలిగిన కీర్తిని గురించి ఆమె విన్నది కాబట్టి ఆమె ప్రేమించింది. త్యాగపూరితమైన ఆమె జీవితం, సమర్పణ మనకు చక్కని పాఠాలు. ఆమె చూడండి, సొలొమోను దర్శనం చేసి వచ్చింది, యెరూషలేముకు వచ్చింది. సొలొమోను దర్శనం అయిపోయిన చేసి తనకు తోచిన దాన్ని అంతటిని బట్టి అతనితో మాట్లాడగా తన అనుమానాలన్నీ, నిజంగా ఆమెకి ఎంత సంతోషం కలిగిందో, ఎంత సంతోషం. సొలొమోను దగ్గరికి వచ్చి దర్శనం చేసుకొని తోచినంత మట్టుకు తన అనుమానాలన్నీ తోచినంత మట్టుకు సొలొమోను ముందు ఉంచింది. ప్రశ్నలన్నీ చక్కగా రాయబడింది 3వ వచనంలో. ఆమె వేసిన ప్రశ్నలన్నిటికీ సొలొమోను ప్రత్యుత్తరము చెప్పెను. వేసిన ప్రశ్నలన్నిటికీ, నాకు తెలియదు అనలేదు, రేపు చెప్తాను అనలేదు. వేసిన ప్రతి ప్రశ్నకు సొలొమోను జవాబు చెప్పాడు. రాజునకు మరుగైనదేదీ లేనందున ఆమె రాజు ప్రశ్న వేసినట్టు భావము చెప్పెను. రాజునకు మరుగైనదేది లేనందువల్ల ఆమె ప్రశ్న వేసిన వాటన్నిటి భావము చెప్పెను. రాజునకు మరుగైంది ఏదీ లేదు. ఆమె వేసిన ప్రతి ప్రశ్నకు ఆమెకు ప్రత్యుత్తరం ఇచ్చాడు. సొలొమోనే దేవుని యొద్ద నుండి జ్ఞానం పొందినవాడే. ఆమె వేసిన ప్రతి ప్రశ్నకు జవాబు చెప్పాడే. సొలొమోను కన్నా ఘనుడు, సొలొమోనుకు జ్ఞానం ఇచ్చినవాడు, బుద్ధి జ్ఞాన సర్వ సంపదలో గుప్తమయ్యున్న సొలొమోను కన్నా ఘనుడైన క్రీస్తు ప్రభు దగ్గరికి నేను వచ్చి నీ అనుమానాలు, నీ ప్రశ్నలు, నీ బాధకులు, నీ దుఃఖం, నీ కన్నీళ్లు, నీ బాధలు, నీకున్న అనుమానాలు అన్ని ప్రశ్నలు దేవుని ముందు నుంచి ప్రభు అంటే ఆయనకు మరుగైంది ఏది లేదు కాబట్టి నీకు ప్రత్యుత్తరం ఇస్తాడు. వింటున్నారా? ఆయనకి మరుగైంది ఏది కూడా లేదు. రండి ప్రభు దగ్గరికి, సమర్పణతో రండి, త్యాగపూరితంగా రండి, ప్రేమించి రండి. నీకున్న ప్రతి అనుమానాన్ని ప్రభు ముందు, ఇది ప్రభువా. ఈమె చూడండి, తనకు తోచినంత మట్టు అతనితో మాట్లాడగా ఆమె వేసిన ప్రశ్నలన్నిటికీ సొలొమోను
ఆమెకు జవాబు చెప్పాడు. ఇది మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన విషయం. ఇక్కడ ఆసక్తికరమైన విషయం ఏంటంటే, షెబా దేశపు రాణి ఈమె ఈమె గురించి మత్తయి సువార్త 12:42 మాట్లాడుతున్నాడు. అది కూడా నోట్ చేసుకోండి. ఆమె గురించి మత్తయి సువార్త 12:42 విమర్శ సమయమున దక్షిణ దేశపు రాణిని ప్రభు చెప్పాడు, ఈ తరం వారితో నిలవబడి వారి మీద నేరస్థాపన చేయను. ఆమె సొలొమోను జ్ఞానము వినుటకు భూమ్యాంతము నుండి వచ్చెను. ఇదిగో సొలొమోను కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు అని మనం చూస్తాం. 7 మాటలు నేను జ్ఞాపకం చేస్తున్నాను ఈమె గురించి. ఒకటి, ఆమె విన్నది సొలొమోను జ్ఞానం గురించి విన్నది చెప్పుకుంటున్నారు. ఎందుకంటే ఆమె దేశం మీదుగా మధ్యధర ప్రాంతంలో వ్యాపారులు యెరూషలేముకు వచ్చి యెరూషలేం మీదుగా వెళ్ళి మళ్ళీ మధ్యధర ప్రాంతం మీదుగా, ఇది వ్యాపార కేంద్రం ఆమె దేశం. బంగారం, గంధవర్గాలు, సుగంధ ద్రవ్యాలు, శ్రేష్టంగా అక్కడ పెర్ఫ్యూమ్స్, అక్కడ సువాసన భరితమైన పెర్ఫ్యూమ్స్ దొరుకుతాయి. అక్కడ విస్తారమైన బంగారం దొరుకుతుంది. అవే తీసుకొచ్చిందమ్మ. వ్యాపారం జరిగేది ప్రపంచంలో. అక్కడ వ్యాపార కేంద్రం అన్నమాట. సొలొమోను గురించి విన్నారు. ఆమె దగ్గరికి వెళ్ళింది. ఆమె విన్నది. ఎప్పుడైనా మన జీవితాల్లో వినడం అనేది చాలా కీలకం. వినడం. ఒక అడుగు క్రీస్తు వైపు మనం వేయాలంటే ముందు వినడమే కదా. వినగలిగిన చెవి. ఆమె ఎన్నెన్నో విన్నది కదా. రోజుకి ఆమె పరిపాలకురాలు కాబట్టి ఒక శక్తివంతమైన మహిళ. ఆమె ఎన్నో వింటదామా. కానీ రోజు వినేది కాదు. ఈ దినాన ఆమె విన్నది దేవుని గురించి విన్నది, యెహోవా నామమును గురించి విన్నదామా. 12 ఏళ్ల రక్తస్రావ రోగి. అంత అయిపోయింది. యేసును గురించి వినుట, అడుగు వేయటం. 2, ఈమెలో మనం చూస్తాం, వినుట వల్ల విశ్వాసం కలుగుతుంది. విన్న సమాచారం ఆమె నమ్మింది. అందుకే బయలుదేరి వచ్చిందా. విని ఆ మెట్టు దగ్గర మనం ఆగిపోతే ప్రయోజనం ఏముంది? వినుట వల్ల విశ్వాసం కలుగుతుంది. మరొక అడుగు, ఆమె నమ్మింది. నమ్మడం, ఇప్పుడు ఎంతగా నమ్మితే ఆమె అంత దూరం ప్రయాణం చేసి వచ్చింది చెప్పండి. అంత సుదీర్ఘమైన దూరం ప్రయాణం చేసి వచ్చింది. ఎంత తెగింపు, ఎంత ధైర్యం, ఎంత సాహసం. ఈ 4 నెలలు సింహాసనం ఏం చేయాలి, పరిపాలన ఏం చేయాలి, రాజ్యాన్ని ఏం చేయాలి? దానికన్నా సొలొమోనును కలవడం, యెరూషలేముకు రావడం అనేది ఆమె ఘనతగా ఎంచింది. వచ్చింది, ఒట్టి చేతులతో రాలేదు. ప్రాముఖ్యమైన విషయం, ఆమె సొలొమోనుతో మాట్లాడింది. 2-3 వచనాలు అదే చదువుకున్నా. మాట్లాడింది సొలొమోనుతో. ఇప్పుడు మధ్యవర్తిని పంపించింది అనుకుందాం. ఆమె దగ్గరున్న అంతరంగికుల్లో ఒక జ్ఞానమైన వ్యక్తిని పంపింది అనుకుందాం. ఆ అనుమానాలు తెరవు కదా, ఇంకా అనుమానాలు ఉండుంటాయి. అందుకే ఆమె వచ్చింది. అనగా ఒక పాపి క్రీస్తు యొద్దకు మధ్యవర్తి ద్వారా రాడు, పాపి రావాలి. తిరిగి నీవే రావాలి నా దగ్గరికి ప్రభు అంటున్నాడు. నువ్వేరా. ఒక పాపి తన వ్యక్తిగతంగా ప్రభువును కలుసుకోవడానికి తనే రావాలి, మధ్యవర్తి రావడానికి లేదు. అందుకే ఆమె వచ్చింది. వింటున్నారా? ఆమె వచ్చింది, యెరూషలేముకు వచ్చింది. సొలొమోనుతో సంభాషించింది, మాట్లాడింది. సొలొమోను అవకాశం ఇచ్చాడు చూడండి. నేను కూడా ప్రభు దగ్గరికి వస్తే నా యొద్దకొచ్చు వారిని నేను ఎంత మాత్రము త్రోసివేయను అన్న ప్రభు మాటలు ఆయన మాట్లాడతాడు మీతో. ఇంకొక విషయం ఏంటో తెలుసా? ఈమె చాలా ప్రశ్నలు, అనుమానాలు ఆమెకేమేమి ఉన్నాయో అవన్నీ సొలొమోను ముందు పెట్టినప్పుడు సొలొమోను అన్ని విన్నాడు. ఇంకా పనుల చూడండి, సొలొమోను అన్ని విన్నాడు. చక్కగా రాయబడింది. తోచినంత మట్టుకు మొత్తం అడిగేసింది. చక్కగా రాయబడింది. సొలొమోనుకు మరుగై ఏదీ లేదు, తెలియంది ఏదీ లేదు.
తెలియందేది లేదు. ఎంత చక్కని వాక్య భాగం. ఈరోజు నేను కూడా దేవుని దగ్గరికి వెళ్తే దేవుడు నువ్వు చెప్పేదంతా వింటాడు. ఇంకా పండు మనమైతే అంటాం, మనం ఒక అధికారిని కలవాలనుకోండి, స్పందన అనే కార్యక్రమం పెట్టారు చూసారా, చాలామంది వెళ్తూ ఉంటారు కదా, ముందుగా చెబుతారు 1 నిమిషమే వినతి పత్రం ఇవ్వడం, 1 నిమిషం. ఎందుకు? అధికారులు కూర్చొని ఉంటారు, నీవే ఆయనతో 10 నిమిషాలు మాట్లాడితే అధికారితో, ఆ కలెక్టర్ గారితో, మిగతా వాళ్ళ సంగతి ఏంటి? మరి వాళ్ళకు కూడా న్యాయం జరగాలి కదా. అందుకే నీకేం చెప్తారంటే, వినతి పత్రం ఇచ్చిన తర్వాత 1 నిమిషంలో పూర్తి చెప్పాల్సిందని చెప్పు. నువ్వు 2వ నిమిషం కూడా మొదలు పెట్టావంటే నీ ప్రమేయం లేకుండా నెట్టేస్తారు నేను, అయిపోయింది నీ సమయం. కానీ దేవుడు అలా కాదు. నువ్వేదైతే చెప్పాలనుకున్నావో, ఏ అనుమానం అయితే ఉందో దేవుని దగ్గరికి రావచ్చు, చెప్పచ్చు. సొలొమోనుకు మరుగై ఉన్నది ఏదీ లేదు కాబట్టి ప్రతి ప్రశ్నకు జవాబు చెప్పాడు. ఈరోజు ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు నీ అనుమానాన్ని తీరుస్తాడు, నీ బాధలు తీరుస్తాడు, నీ కష్టాలు తీరుస్తాడు, నీ దుఃఖాన్ని తీరుస్తాడు. అంతే, ఇంకేది ఉంటుంది. ఆమె ఒక్కసారి సొలొమోను, ఆ జ్ఞానం, సొలొమోను ఆలయం, అక్కడున్న పనివాళ్ళు, ఆయన దగ్గర ఉన్నవాళ్ళు, అక్కడ ఆహార పదార్థాలు, అక్కడున్న సమృద్ధి చూసి ఆమె ఆశ్చర్యపడింది, విస్మయము నొందెను. 4-5 వచనాలు అదే చూస్తాం మనం. 4-5 వచనాల్లో షేబా రాణి సొలొమోను యొక్క జ్ఞానమును, అతడు కట్టించిన మందిరమును, అతని బల్ల మీద ఉన్న భోజన ద్రవ్యములను, అతని సేవకులు కూర్చుని పీఠములను, అతని ఉపచారులు కనిపెట్టుట వారి వస్త్రములను, అతని గిన్నె అందించేవారిని, యెహోవా మందిరమందు అతడు అర్పించు దహన బలులను చూసి విస్మయము నొంది. ఆమె విస్మయము నొందెను. విస్మయం. క్రీస్తు యొద్దకు వచ్చినప్పుడు మనకు విస్మయం తప్ప నోట మాట రాదు మనకి. ప్రభువా, నన్ను ప్రేమిస్తున్నావా, నన్ను ఇష్టపడుతున్నావా, నా కొరకు ఇంత చేసావా? నోటంపటి మాట ఏమొస్తుంది? ఆయన ప్రేమ మీకు అర్థమైనప్పుడు, నీ ఎడల ఆయన చూపించిన ఆ కనికరము అర్థమైనప్పుడు, అనుదినం నూతనంగా మన జీవితంలో ఆయన వాత్సల్యత మనకు అర్థమైనప్పుడు మాట్లాడటానికి ఏముంది? విస్మయం. మాట రాదు, కనుల వెంట కన్నీరు తప్ప ఏడుపు వస్తుంది. నేను అపార్థం చేసుకున్నాను ప్రభువా, ఇంతకాలం నీకు దూరంగా బ్రతికాను, నీ ప్రేమను నేను అర్థం చేసుకోలేకపోయాను, నా కొరకింత సిద్ధపరిచావా, నా కొరకింత ప్రణాళిక కలిగి ఉన్నావా? అంతే కదా. పాపి క్రీస్తు యొద్దకు వచ్చినప్పుడు జరిగే మార్పు ఇదే. రండి, ప్రభు దగ్గరికి రండి. విస్మయము నొందిందామా? ఆమంటది, నేను అక్కడ నా దేశంలో విన్నది కొంచెమే, కానీ ఇక్కడికి వచ్చి కనులారా చూచిన తర్వాత ఇందులో ఉన్నది కొంచెం కూడా నాకు చెప్పబడలేదు కదా అంటున్నాము. విస్మయము నొందెను, విస్మయము నొందెను. ఆయన ప్రేమ, ఆయన జాలి, ఆయన కనికరం, నీ ఎడల ఆయన కలిగి ఉన్న శ్రద్ధ, ఆయన తలంపులు మనకు అర్థమైనప్పుడు మనం విస్మయము నొందుతాము. ఆమె విన్నది, ఆమె విశ్వసించింది, నమ్మింది, ఆమె సొలొమోనుతో మాట్లాడింది, ఆమె ఆశ్చర్య విస్మయము నొందింది. ఈ 10వ అధ్యాయం ఆమె సాక్ష్యం ఏం చెప్తుందో చూడండి. ఆమె సాక్షి ఒక మాట చెప్తుంది. సొలొమోను ఆమె వచ్చి చూసిన తర్వాత ఆమె చెప్పిన సాక్ష్యం ఎంత ఆసక్తిగా ఉందో చూడండి. 6-9 వచనాల్లో, నీ కార్యములను గూర్చియో జ్ఞానమును గూర్చియో నా దేశమందు నేను వినిన మాట నిజమే. సొలొమోను గారు, నేను విన్నాను, అయినను నేను వచ్చి కనులారా చూడక మునుపు ఆ మాటలు నమ్మకయుంటిని. నేను విన్నాను కానీ అంతా నమ్మలేదు, కానీ ఉన్నదానిలో సగమైన నాకు చెప్పబడలేదు, ఇప్పుడు నేను తెలుసుకొనొచ్చున్నాను అని ఒక మాట అంది. నీ జ్ఞానమును నీ భాగ్యమును నేను వినేదాన్ని బహుగా మించి ఉన్నవి. నీ జనులు భాగ్యవంతులు, నీ జనులు భాగ్యవంతులు. నీ ముందరా ఎల్లప్పుడూ నిలిచి నీ జ్ఞానవచనములు వినుచున్న నీ సేవకులు భాగ్యవంతులు. నీ యందు ఆనందించి నేను ఇశ్రాయేలు రాజుగా నియమించిన నీ దేవుడైన యెహోవా స్తోత్రము కలుగునుగాక. వింటున్నారా? సాక్ష్యముతో పాటు దేవుని స్తుతించిందా ఒక అన్యురాలు. సాక్ష్యం చెప్తూ ఎంత భాగ్యవంతులయ్యా ఈ జనాలు.
నీ ముందర నిలిచి నీ జ్ఞాన వాక్కులు వింటున్నవారు ఎంత ధన్యులు. అసలు నిన్ను ఇశ్రాయేలు మీద నియమించిన ఆ దేవుడు ఎంత గొప్పవాడు, ఆయనకి స్తోత్రము కలుగును గాక. ఆమె సాక్ష్యం చెప్పింది, సాక్ష్యంలో దేవుని స్తుతించింది. ఇక శ్రేష్టమైంది మనం నేర్చుకోవాల్సింది ఆమె సమర్పణ. ఆమె ఏం తెచ్చిందో చూడండి. మరియు 10వ వచనం, ఆమె రాజునకు 240 మణుగుల బంగారమును బహువిస్తారమైన గంధవర్గమును రత్నములను ఇచ్చెను. ఆ మాట చూడండి. షెబాదేశపు రాణి రాజైన సొలొమోనుకి ఇచ్చిన గంధవర్గములంత విస్తారము మరి ఎన్నడైనను రాలేదు. ఆమె ఇచ్చింది, నిజంగా ఆమె ఇచ్చింది చూడండి. ఆమె త్యాగం, ఆమె సమర్పణ మనం తెలుసుకున్నప్పుడు మనం ప్రభువును స్తుతించకుండా ఉండలేం. అక్షరాల 14,06,59,20,000, దాదాపు 1,500 కోట్లు ఆమె ఇచ్చినంత సొలొమోనుకి ఎవరు ఎప్పుడు ఇవ్వలేదు. ఆమె స్థితికి తగ్గట్టు ఇచ్చి దేవుని గణపరిచింది. చివరి ఒక మాట, ఆమె సంతృప్తి నొందెను. సొలొమోను దగ్గరికి వచ్చిన తర్వాత మనం కూడా దేవుని దగ్గరికి వచ్చిన తర్వాత సంతృప్తి నొందుతాం. సంతృప్తి నొందకుండా మనం ఉండలేం. 13వ వచనంలో అదే, సొలొమోను తన ప్రభావమునకు తగినట్టు షేబాదేశపు రాణికి ఇచ్చెను. వినండి, ఇక్కడ సొలొమోను కూడా ఇచ్చాడు ఆమెకి. ఆమె ఇవ్వడం కాదు, సొలొమోను ఒట్టిగా పంపలేదు. మనం దేవుని దగ్గరికి వస్తే మనం ఒట్టిగా పంపడు. ఆయన ఇచ్చేది ఏంటో తెలుసా? ఆమె కోరిన ప్రకారం ఆమె ఇచ్ఛాపూర్తిగా ఆమెకిచ్చాను. అప్పుడు ఆమెయు ఆమె సేవకులు తమ దేశమునకు సంతృప్తితో ఆమెకిచ్చే ప్రకారం ఇచ్చేశాడండి. దేవుడు కూడా ఆయన దగ్గరికి వస్తే మన లోటు చేతులతో పంపడం. ఆమె అనుమానాలని తీరాయి. ఆమె స్తుతించింది, కీర్తించింది, తిరిగి సంతృప్తితో తన దేశం తిరిగి వెళ్ళింది. ఇక్కడ ఆసక్తికరమైన విషయం ఏంటంటే, ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు ఆయన మనకు సంతృప్తి ఇస్తాడు, ఎవ్వరివ్వలేంది ఇస్తాడు. అదే కదా, కుమారి సమాధానము గలదానవైన పొమ్ము, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచెను. సమాధానం, సంతృప్తి దేవుడు మనకిస్తాడు. ఆయన ఇవ్వాలి. వింటున్నారా? 2014లో ప్రపంచ కుబేరుడు బిల్ గేట్స్ ఇంటర్వ్యూ చేశారు. ఆ సమయంలో ప్రపంచ కుబేరుడు ఆయన్ని ప్రశ్నలతో ఆయన్ని ప్రశ్నిస్తూ ఒక మాట అడిగినప్పుడు ఆయన ఒక మాట చెప్పాడు. ఇదిగో, షేబా దేశపు రాణి సొలొమోను దగ్గరకు వచ్చి తీసుకెళ్ళింది సంతృప్తి, అది లేదు ఆయనకి. షేబా దేశపు రాణి దగ్గర ఎంత ధనం ఉంది, కానీ ఆ ధనం ఆమెకు సంతృప్తిని ఇవ్వలేదు సొలొమోను దగ్గరకు వచ్చినంత కాలం. బిల్ గేట్స్ అన్నమాట. సంతృప్తి లేదు, తృప్తి లేదు, ఎక్కడో ఖాళీ, కొరత. ఈ డబ్బుతో అది రాదు అని చెప్పాడు ఆయన. నిజమే కదా, అది దేవుడే ఇవ్వాలి. ఈరోజు మీ జీవితాల్లో కూడా ఆ సంతృప్తి, ఆ సమాధానం, ఆనందం దేవుడే ఇవ్వాలి. వింటున్నారా? ఈ మీ జీవితం మనకు ఒక చక్కని పాఠం. రండి ప్రభు దగ్గరికి, ఆమె జీవితాన్ని ధ్యానం చేయండి. మొదటి రాజుల గ్రంథం 10వ అధ్యాయం అంతా చదవండి. చక్కని పాఠాలు నేర్చుకోండి, నోట్స్ తయారు చేసుకోండి. ఆమెలో ఉన్న గుణ లక్షణాలన్నీ తయారు చేసుకొని ఆమె మీకు సవాలు విసురుతుంది. ఆ సవాలు మీరు స్వీకరించాలి. భక్తి జీవితాన్ని పెంపొందింప చేసుకోండి. దేవుడి వాక్యమును మన కొరకు ఆస్వాదించునుగాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, స్తోత్రాలు. శవాదేశపు రాణి జీవితాన్ని గురించి కొన్ని మాటలు మేము తెలుసుకోగలిగాం. సవాల్తో కూడిన సందేశం. విమర్శ సమయంలో దక్షిణ దేశపు రాణి తరం వారితో నిలవబడి వారి మీద నేరస్థాపన చేస్తుంది అని. ఆమె సొలొమోను జ్ఞానమును వినుటకు భూమ్యాంతాల నుంచి వచ్చిందని యేసుక్రీస్తు ప్రభు వారు మీరు స్వయాన చెప్పారు ప్రభు. అయితే ఆమె సొలొమోను దగ్గరికి వెళ్ళింది. మేమైతే సొలొమోను కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు, యేసుక్రీస్తు దగ్గరికి రావాలి. మీ దగ్గరికి వచ్చినప్పుడు మా ప్రతి అనుమానం పోతుంది, సంతృప్తి ఇస్తారు. మీకు వందనాలు. ఈ వాక్యం విన్న బిడ్డలందరినీ దీవించి ఆస్వాదించండి. సొలొమోను కన్నా గొప్పవాడని మిమ్మల్ని ఆశ్రయించే కృపను దయచేయండి. మహిమ ఘనత ప్రభావాలు మీరే పొందమని దీవించి ఆస్వాదించమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి.
మన తండ్రి దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మని సహవాసం, కాపుదల, నడిపింపు మనందరికి సదాకాలం తోడయుండి నడిపించునుగాక. ఆమేన్. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.